హరే కృష్ణ. చాలామంది అడుగుతూ ఉంటారు, మహాభారతం ఎలా చదవాలి, భగవద్గీత ఎలా చదవాలి, భాగవతం ఎలా చదవాలి, రామాయణం ఎలా చదవాలి, ఆధ్యాత్మిక శాస్త్రముల అధ్యయనం ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు. మీరు తీవ్రంగా చదవచ్చు, కంఠస్థ చేయొచ్చు, మధ్య మధ్యలో చదవచ్చు, మీరు ఏ విధంగా చదవచ్చు. కానీ చదవడానికి మంచి పద్ధతి ఏమిటి అంటే, బెస్ట్ టిప్ ఏమిటంటే, మీరు పుస్తకంతో జీవించడం నేర్చుకోవాలి. ఇది ఉత్తమమైనటువంటి చదవడం అంటే. నిజానికి ఒక సాధువు చెప్తూ ఉంటారు, అసలు పుస్తకం ఎందుకు చదవాలి? పుస్తకం ఎందుకు చదవాలి అంటే, మన జీవితంలో ఆ పుస్తకాన్ని అన్వయించుకోవడం కోసం చదవాలి. కాబట్టి మనం పుస్తకాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే, మనం పుస్తకాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకొని పుస్తకంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని మన జీవితంలో మరల్చుకున్నట్లయితే, మనం ఖచ్చితంగా ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయాన్ని మన జీవితంలో సంగ్రహించుకొని మన జీవితాన్ని ఆనందంగా గడుపుకోవచ్చు. కాబట్టి మనం ఎటువంటి పుస్తకాలు చదవాలి అంటే, భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇటువంటి ఉన్నతమైనటువంటి పుస్తకాలు, గ్రంథములను అధ్యయనం చేయాలి. అలాగే ఉత్తమమైనటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలను చదవాలి. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు రచించినటువంటి గ్రంథాలని కనీసం రోజుకు 1 గంట సమయాన్నన్నా కేటాయించి మనం చదవడం నేర్చుకున్నట్లయితే మనం జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడు పుస్తకాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. హరే కృష్ణ.